దండగ ఖర్చు పెట్టి నీకు దాని అమ్మాయ్య సంపాదించిన సొమ్మేమైనా ఇడ పడుండదా? నువ్వేమో ఇట్ట డబ్బు తగలై ఆడ నీ అన్నేమో. అమ్మా వాళ్ళ కుటుంబమే లేకుండా చేయాలని మనం చూస్తా ఉంటే భూములు చారిటీకి ఇచ్చేసి చరిత్రలో తరతరాలుగా నిలిచిపోవాలని చూస్తాండారు. అదే గనక జరిగితే మన పగా పుట్టుక రెండూ దండగే. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ నాయన మీద ప్రేమ ఉన్నోళ్లే అయితే ఆ పెద్దిరెడ్డిగాడు పొలంలో కట్టబోయే ఆశ్రమానికి ఆదిలోనే అడ్డుకోవాలా. ఆశ్రమం కట్టుడు పూర్తయితే మాత్రం మీరు నాకు సమాధి కట్టాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అంతదాకా రానివ్వనమ్మా. ఎట్టా కడతాడో నేను చూస్తాను. ధైర్యం చేసి పని మొదలుపెట్టాడు. శంకుస్థాపన రోజు పగిలేవి కొబ్బరికాయలు కాదు, వాళ్ళ తలకాయలు. హలో, ఎవరు? నేను ఉమాదేవిని మాట్లాడుతున్నాను. అత్తా, నువ్వా? ఎలా ఉన్నావత్తా? నేను బాగుండానమ్మా. మీరెట్టా ఉండారు? బాగున్నావత్తా. వైషు, నేను సాటుగా ఫోన్ చేస్తుండాను. నేనోసారి అన్నతో మాట్లాడాలా. తనింటూనే ఉండడా? ఉన్నాడత్తా. ఒక్క నిమిషం అత్తా, పిలుస్తాను. నాన్నా, నాన్నా, ఉమాదేవత్త ఫోన్ చేసింది నాన్నా. ఒక్క నిమిషం అత్తా. నాన్న, అత్త ఫోన్. అమ్మా ఉమాదేవి, అన్నా, మొన్న గుడిలో జరిగిన దానికి మళ్ళీ నీ గొంతు వింటానని అనుకోలేదమ్మా. ఆ రోజు నీతో మాట్లాడకుండా ఉండాల్సింది. కొండారెడ్డి నేను కొట్టకుండా ఉండుండేవాడు. అన్నా, ఆయన నా మీద చేయి చేసుకోవటం ఏం కొత్త కాదు. సుడు, నీకు ముఖ్యమైన విషయం చెబుదామని ఫోన్ చేసినాను. ఏందమ్మా అది? సావిత్రి పేరు మీద నువ్వేదన్నా
ఫౌండేషన్ పెట్టనికి స్థలం రాసిస్తుండవా? అవునమ్మా, నీకెట్టా తెలిసినది? ఉన్నారు గదన్నా గోతికాడ నక్కల్లా. నువ్వెప్పుడు ఏం చేస్తుండావో తెలుసుకోనీకి ఏదోటి చేస్తానే ఉంటారుగా. తెలుసుకుని మాత్రం నన్నేం చేయగలరమ్మా వాళ్ళు? నిన్నేమీ చెయ్యలేరన్నా, నాకు తెలుసు. కాని నీ ప్రయత్నాన్ని అడ్డుకుంటారు. ఇప్పుడాళ్ళు ఆ ఆలోచనలోనే ఉండారు. చూడు, నువ్వు చేస్తున్న మంచి పనిని అడ్డుకోనీకి చూస్తా ఉండారు. జాగ్రత్తన్నా. ఏడ్చారులేమ్మా, వాళ్ళ తరం కాదు నన్ను ఆపడానికి. అయినా నేనే ఆ స్థలం అమ్మడానికి ఇంకా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నానమ్మా. నా అల్లుడు కూడా ఒప్పుకున్నాడు. సావిత్రి పేరు మీద ఫౌండేషన్ పెట్టడానికి నా శక్తి మేరకు సాయం చేస్తాను. నువ్వేం భయపడకమ్మా. సరే అన్నా, నేను వాళ్ళకి తెలియకుండా సాటుగా ఉండి ఫోన్ చేస్తుండా. మరి నేనుంటానన్నా. జాగ్రత్తమ్మా. అట్నే అన్నా. ఏమైంది నాన్నా? ఇంకేమవుతుందమ్మా, మనం స్థలం రాసిస్తామన్న విషయం ఆ కొండారెడ్డికి తెలిసిపోయినది. అందుకే ఎట్టా ఆ ప్రయత్నం ఆపాలా అని చూస్తా ఉన్నాడు. ఇంకా మీరు వాళ్ళకి ఓకే చెప్పలేదు కదా నాన్నా? ఇంతలోనే ఎలా తెలిసిపోయింది? వాసన పసిగట్టే కుక్కలమ్మాయి. ఇటాంటి తెలుసుకోవడం వాటికో లెక్క. ఒరే కొండ, చూశావా నీ పెండ్లాన్ని? ఆడికి విషయం మొత్తం చెప్పేసి ఏమీ తెలియనట్టుగా అమాయకంగా మొహం పెట్టుకొని ఎట్ట తిప్పుకుంటూ తిరుగుతా ఉండాదో. నీ పెండ్లాం అయ్యి వంటింటికి అంకితమైనది గాని సినిమాలోకి పోయి ఉంటే పెద్ద నటి అయి ఉండేది. దాని సంగతి తెలిసే కదా మనమంతా నాటకం ఆడినది. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ ఆ పెద్దిరెడ్డి ఒప్పుకుంటాడంటారా? ఒప్పుకోక ఏం చేస్తాడన్నా? ప్రియమైన సెల్లెలు ఫోన్ చేసి చెప్పినది కదా. పైగా ఇప్పుడు మనం అడ్డుపడతామని తెలిసింది. పంతం నెగ్గించుకోవాలన్న కసితో ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నా అంచనా తప్పు కాకపోతే ఈ పాటికి మన ఇంజనీరు ఫోను మోగుతా ఉంటాది. ఇంజనీరు, ఎత్తు ఫోను. హలో, ఆ ఇంజనీర్ గారు. పెద్దిరెడ్డి గారు చెప్పండి సార్. ఆ స్థలం రాసి ఇవ్వడానికి నేను ఒప్పుకుంటా ఉన్నాను. మీరన్నట్టే సావిత్రి పేరు మీద ఫౌండేషన్ నిర్మిద్దాం. చాలా సంతోషం పెద్దిరెడ్డి గారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి పనే కదా, అందుకే మంచి నిర్ణయం తీసుకున్నాను. రేపు మంచి రోజు, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. తప్పకుండా సార్, రేపే పెట్టుకుందాం. సక్సెస్. ఈ విషయం అర్జెంటుగా ఇంద్రాణి గారికి చెప్పాలి. పద.
రేయ్, అన్నీ అనుకున్నట్టుగానే అరేంజ్ చేసావా? ఈరోజు దాని లైఫ్కి ఫుల్ స్టాప్ పడాలి. అక్షయ్ గాడి పవర్ ఏంటో దానికి అర్థం కావాలి. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందిరా. ఈసారి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఫోన్ చేయరా దానికి. హలో, ఏం బేబీ వెయిటింగా? ఎక్కడికి రావాలి? అది చెప్తాను, కానీ ముందు మనం ఒక డీల్కి రావాలి. డీల్ ఏంటి? నాకు జరిగిన అవమానానికి నువ్వు నష్టపరిహారం ఇవ్వాలి. అంటే అంటే 5 లక్షలు కావాలి. వాట్? షాక్ అవ్వద్దు బేబీ. సంజయ్ కావాలంటే నువ్వు డబ్బు తీసుకునే రావాలి. త్వరగా అరేంజ్ చేసుకోమ్మా. ఉంటాను. అర్జెంట్గా 5 lakhs ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు చూపిస్తారా? హలో, చెప్పు సిరి. వాడు మళ్ళీ ఫోన్ చేశాడా? చేశాడు అక్షయ్. 5 లక్షలు అడుగుతున్నాడు. వాట్? డబ్బు అడుగుతున్నాడా? డబ్బు ఇస్తేనే సంజయ్ వదిలేస్తానంటున్నాడు. నాకేం చాలో అర్థం కావట్లేదు అక్షయ్. సడన్ గా అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలో నాకు తెలియట్లేదు అక్షయ్. నువ్వేం టెన్షన్ పడకు సిరి, నేను వస్తున్నా. నేను బయలుదేరుతున్నా. ఓకే. lakhs ఎక్కడి నుంచి తీసుకురావాలి? నాన్నని అడుగుదామంటే అత్త మళ్ళీ ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ వేస్తుంది. విషయం అర్థం చేసుకోకుండా ఇష్యూ క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అందరం కలిసినా అంత అమౌంట్ అరేంజ్ చేయలేం. ఇప్పుడు ఏం చేయాలి? సిరి, అక్షయ్ వాడికి ఫోన్ చేసి ఎక్కడికి రావాలో అడుగు. ఎలా అక్షయ్? మనీ ఇంకా అరేంజ్ అవ్వలేదు. ఇవిగో 5 lakhs. నువ్వెందుకు తెచ్చావు అక్షయ్? నేనేదో విధంగా అరేంజ్ చేసుకునేదాన్ని కదా. ఎవరు అరేంజ్ చేశారనేది కాదు ఇప్పుడు ముఖ్యం సిరి. సంజయ్ని విడిపించుకోవడం ఇంపార్టెంట్.
లేదు అక్షయ్, ఇంత డబ్బంటే మళ్ళీ నీకేదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఇంకేదైనా ఆల్టర్నేట్ వే ఆలోచిద్దాం. ఆలోచించే టైం లేదు సిరి. నా గురించి టెన్షన్ పడకు, నేను మేనేజ్ చేసుకుంటాను. ముందు మనం సంజయ్ని కాపాడుకుందాం. ఫోన్ చేయి సిరి ప్లీజ్. The subscriber you are calling is switched off. Please try after some time. సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అక్షయ్. వాడి నంబర్కి చెయ్యి. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, వాడు ఫోన్ చేసే వరకు వెయిట్ చేయడమే. వాడే చేస్తున్నాడు అక్షయ్. లిఫ్ట్ చేయి. హలో, క్యాష్ రెడీనా? అయింది. అడ్రస్ చెప్పు. ఓకే పద అక్షయ్. మేడం మేడం, అది మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ పెద్దిరెడ్డి ఫోన్ చేశాడు. బయటికి పదండి, పదండి. ముందు బయటికి పదండి. పదమ్మా. చెప్పు ఇంజనీరు. ల్యాండ్ అమ్మడానికి పెద్దిరెడ్డి ఒప్పుకున్నాడమ్మా. నిజంగానా? ఇందాకే ఫోన్ చేసి చెప్పాడమ్మా. అంతేకాదు, మంచి రోజుందని రిజిస్ట్రేషన్ కూడా రేపే చేసుకుందామన్నాడు. దేవుడు మనవైపే ఉన్నాడేంద్రమ్మా. అదృష్టంతో పాటు కాలం కూడా మనకు కలిసొచ్చినది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బయలుదేరండి. ఏ ఇంజనీరు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మోసం చేసి ఆ స్థలం దక్కించుకుంటున్నామన్న సంగతి ఆ పెద్దిరెడ్డికి తెలియకూడదు. ఏమాత్రం అనుమానం వచ్చినా మొదటికి మోసం వస్తుంది. నేను జాగ్రత్తగా డీల్ చేస్తానమ్మా. ఓ ఇంజనీరు, తెలివిగా మమ్మల్ని బోల్తా కొట్టించి ఆ భూమిని నువ్వే దక్కించుకోవాలన్న ఆలోచనేమీ లేదు కదా? అయ్యో, నేనెందుకలా చేస్తానమ్మా? అతి తెలివి ఉపయోగించాలని చూసినావో నిన్ను జంపి ఆ భూమిలోనే నిన్ను పాతి పెడతా. జాగ్రత్త. బయలుదేరి ఇంజనీరు. ఆడి మనసు మారేలోపు ఆ భూమి కాగితాలు మా పేరు మీద ఉండాలా?
అలాగేనండి, వస్తామమ్మా. హలో అన్నా, ఉమాదేవి, ఏమైందమ్మా? మోసం జరిగిపోతుండదన్నా.